కొరకు ఇప్పుడు బియ్యం పుట్టించాడు అంతే దేవుడు. చదవాలి, మీరు చదవాలి. మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నాలాంటి ప్రవక్తను మీ సహోదరులు మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయాల్లో ఏంటమ్మా, అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలి. నాలాంటి ఒక ప్రవక్తని మీ సహోదరు సోలు కోసి రావటం, ఆ కమ్మెన నరగటం, గుంజలు అన్ని పని చేస్తూ ప్రయాసపడ్డాం. ఏంటి ఇంత చదువుకున్నాడు నన్నెమ్మడిస్తున్నాడు అని చెప్పి నేను ఒక పక్కన కొంచెం అందరినీ వీడి చేసి రండి మంచి సేవకుడు అని చెప్పి అందరికి చెప్తా ఉండు. ఆ లోపల మంచి మంచి వాళ్ళు ఇక్కడ కొంచెం తాగే వాళ్ళు అందరూ మారటం జరిగింది. మొదటి ప్రసంగం తాగుబోతులు అనే ప్రసంగాలు చేసినప్పుడు ఇప్పటికైనా కాలేజీలో పిలిస్తే 5,000 వస్తాయి. ఆయన చేయగలడు కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ప్రజల మీద అన్ని విషయాల్లో లోబడని వాడు, ఆ ప్రవక్త మాట వినని వాడు ఆ ప్రజల్లో వండుకోకుండా సర్వనాశనం అవును. చూసారా, మీరు చిన్నగా చూడవద్దు. లేకపోతే మనకి బోధిస్తాడా, మనకు ప్రార్థన చేస్తాడానికి చాలా కష్టమైనది, నీతి గల్లాది, యథార్థమైనది, అనేకులకి మేలు కలిగించేది కానీ కీడు చేసేదైతే కాదు. మరి మంచి సేవకుల్ని, మంచి ఓర్పు గల్లాన్ని దేవుడు మీకు ఇచ్చినంటే మీరు గర్వపడాలి, సంతోషపడాలి అని చెప్పి దేవుని ప్రణాళిక ఆ లిస్టు ఉన్నదే తప్పనిసరిగా మీ ఊర్లో. అది దేవుడు పాపాలు క్షమిస్తేనే, దేవుడు మాట్లాడితేనే మారు మనసు అని చెప్పి మేము అనేక విషయాలు తర్కించుతూ ముందుకు వస్తూ ఉన్నాం. దేవుడు చెప్తేనే మన పాపం వద్దని అంశం మీద మేము చేసుకుంటాం, ఇక్కడికి వస్తా ఉంటాం. ప్రేమ సహోదరులారా, అనేక విషయాల్లో కష్టపడి ప్రార్థన చేస్తా ఉంటాం. మరి ఎవరైనా జీతం నాకు నా 10 సంఘాలు ఉన్నాయండి, 10 మంది అయ్యగారులు ఉన్నప్పుడు 7th డే వాళ్ళు వచ్చి బ్రదర్ నీకు ఎక్కువ అమౌంట్ ఇస్తాం, మరి మీద ఉందా ప్రేమ పోతుంది, వాళ్ళ కోసం నేను కష్టపడలేను, నాకు అది వద్దు అని చెప్పినప్పుడు చాలా మంది పక్కన నువ్వు అంత తిక్కలోడయా, వచ్చిన అవకాశాన్ని జారి విడుచుకుంటున్నావు, అంత అమౌంట్ వస్తుంటే ఒక్కసారిగా నువ్వెందుకు దాన్ని నిరాకరించినవంటి అది దేవుని దృష్టిలో మనకు మంచిది కాదు. ఏంటి పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరు పాపాలు నిలిచి ఉండనిద్దరో అది నిలిచి ఉండనని వారితో. చూడండి, దేవుడు పాపాలు క్షమించడానికి కూడా సహోదరులను దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చిందో మనిషికి. మన దళితులైంది ఎందుకు పనికిరాని వారికి దేవుడు అంత అర్హత ఇచ్చాడు. ఆ అర్హతలకు మనం కలిగి ఉండాలంటే నీతిని నీ జీవితంలో ఎప్పుడు వదిలిపెట్టకూడదు, యథార్థతను వదిలిపెట్టకూడదు, సత్యాన్ని వదిలిపెట్టకూడదు. ఏదైనా సరే దేవుని కోసం మన ప్రయాసపడి కష్టపడి ఆత్మను రక్షించాలని ఆలోచన కలిగి మనం పనిచేయాలి. కానీ ఏ జీతాలు వస్తున్నాయని కానీ, డబ్బు వస్తుందని కానీ, సుఖంగా బతకాలని కానీ, నిజమైన సేవకుడికి సుఖంగా చెప్తా ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు ఆయనకి ప్రయాసే ఉంటుంది. ప్రజల గురించి కన్నీరు గారుస్తా ఉంటాడు. దేవుని పిలిచిన సేవకుడు, దేవుని పిలుపు లేని వారు మంచిగా ఆహారం తిని మంచిగా నిద్రపోతా ఉంటారు. సమయం వచ్చినప్పుడు వారు పని చేసుకుంటారు. ఏదో ఆదివారం వచ్చి గంట పడతారే తప్ప వాళ్ళు ప్రజలను రక్షించడం అనేది జరగదు. వారి వల్ల కాదు. వారు మనసులో ఎన్నుకున్నారే కానీ దేవుని ఎన్నుకున్న వారు కాదు. వారి వల్ల ఏమీ కాదు. వారిని వెంబడించిన మీకు ప్రయాస అర్థమవుతుంది ప్రేమ సహోదరులారా. అందుకని మీ కొరకు ఏం చెప్పండి, పూర్తి చేయండి. మీ సహోదరుల్లో నుండి మీ కొరకు ఒక ప్రవక్తను పుట్టించిన ఆ అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలని ఇంటే మేలు జరుగుతుంది. వినకపోతే చేసేది లేదు. మీరు ఇంటే మీకు మేలు వస్తా ఉన్నది, దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. ప్రేమ సహోదరులారా, లోక సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అక్కడ ఒక మాట ఏమని రాయబడిందంటే దెయ్యాల మీద అధికారం ఇస్తాడంటే దేవుడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలుచుకొని ఎల్లుండి చెప్పండి అమ్మా, దెయ్యాలు ఎల్లుండి సమస్తమైన దెయ్య
అధికారం, శక్తిని, రోగులు స్వస్థపరచు వరాన్ని వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, రోగుల్ని స్వస్థపరచడానికి వారిని పంపిన. అంతేగాని బాగా సంపాదించుకొని ఆ మంచి గృహాలు కట్టుకొని నిద్రపోమని పంపలా. నిన్ను దేవుడు ఎందుకు పంపిండంటే దెయ్యాలు అల్లగొట్టండి, రోగుల్ని స్వస్థపరచండి, దేవుని సువార్త, రాజ సువార్త, పరలోక రాజ్యాన్ని ప్రకటించండి అని చెప్తుంటే మన పాష ఫెలోషిప్ అని మైనవర్లో ఉంది. వెళ్ళా, నేను ఏకాంత ప్రార్థన చేసే సంగతి అక్కడ మొత్తానికి తెలుసు. ఒక పాస్టర్ గారు ఏం చేయడం, ఈ దినాల్లో దొంగలు వచ్చారండి, దేవుడు ఇచ్చాడు. అసలు సేవకుడు అని మీకు తెలుసా? సేవకుడు అంటే తెలుసా? సేవకి మీరు ఎంతో లోబడాలి, ఆయన పిలిపించుకొచ్చుకోవాలి, ఆయన పిలిపించుకొచ్చుకొని నువ్వు ప్రార్థన చేయించుకోవాలి. డాక్టర్ కన్నా మించిన వాడు దైవ సేవకుడు. అయితే ప్రభు చేత పిలబడ్డ వాడికి ఆ శక్తిని దేవుడు ఇచ్చి పంపిస్తా ఉంటాడు. అంతే. ప్రియమైన సహోదరులారా, అతిశయమని చెప్పట్లా, చెట్టును బట్టి కాయ తెలుసుకున్నట్లు మీరు మన అధికారం ఇస్తున్నప్పుడు ఇంకా నీకు జీతం ఎందుకు, లేకపోతే ఒకరి మీద ఆధారపడటం ఎందుకు, లేకపోతే ఏదో ఒకటి చేసుకున్నామని ఎందుకంటే అంత అవిశ్వాస తీర్మానం, దేవుడి మీద నమ్మకం లేని పని. ఎప్పుడైతే దేవుడు రోగుల మీద వరాన్ని, దెయ్యాలను స్వస్థపరిచే వరాన్ని నీకు ఇచ్చినప్పుడు, అధికారం ఇచ్చినప్పుడు, ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి కానీ దీన్ని కాళ్ళతో తొక్కేయకూడదు. దీన్ని చూడని ప్రియమైన సహోదరులు దుర్వినియోగం చేసుకోకూడదు. సేవకుడు అనేది ఒక ప్రత్యేకత ఉన్నది. ఆయనకి దేవుడు మంచి వరంతో ఇచ్చి పంపిస్తున్నాడు. నిజంగా నేను నా జీవితంలో నేను పోల్చుకుంటే ఒక్కొక్కసారి నేను యవనస్తులు చూసినప్పుడు నా అంతరికి నేను ఏడుస్తా ఉంటా. దేవుడు నాకు ఎందుకని ఇంత ఏగితిచ్చాడు అని చెప్పి బాధపడతా ఉంటా. నేను ఎందుకు ఈ పనికిరాని, కనీసం మరి చదువు కూడా ఇంత తక్కువైనది, దేవుడు ఇంత ప్రేమించి మరి క్యాన్సర్ యాప్తో సహా బాగు చేసి ఇసమంటోళ్ళని రక్షిస్తున్నానని నేను ఏడుస్తా ఉంటా. అవును ప్రియమైన సహోదరులారా, దేవుడు తన నిజమైన సేవకులకి దెయ్యాల మీద అధికారం, ఇది టూకీగా చెప్పడం కాదు, పుస్తకం కాదు, పాఠం కాదు, ఇది నిజ జీవితంలో జరిగిపోవాల్సిందే. అదే సత్యం, అదే నీతి. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తాడు తప్పనిసరిగా. ఆయన ఇచ్చిన అధికారం ఉంటే మనం ఎక్కడ పోయినా మనకి ఎదురు ఉండదండి. దేవుడు మనకి గొప్ప మేలు చేస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆ యొక్క అవకాశాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మీ మధ్యలో సేవకుని ఇచ్చాడు. యవనస్తులు ఉన్నారు ఎంతో మంది, మారువలసి పొందిగానే మీరు తిరిగితే దేవుడు మీకు గొప్ప మేలు చేస్తా ఉంటాడు. చూడండి, యోహాను సువార్త యెషయా గ్రంథం 53:11 వచనంలో, నీతిమంతుడైన నా సేవకుడు జన్మ దోషాన్ని భరించి అనేకుల్ని నిర్దోషులుగా చేయను. చదువు. అతను తన కలిగిన వేదన చేసి తృప్తి పొందును. నీతిమంతుడైన నా సేవకుడు నిర్దోషులుగా చేయను. అతను గొప్ప వారితో పాలు పంచి పెట్టేదను. గనులతో కలిసి అంటే కొల్ల సొమ్ము విభాగించుకున్నాడు అంట. దేవుని సేవకుడికి ఏం తక్కువ ఉండదు, అన్ని ఇస్తాడు. కొల్ల సొమ్ము కూడా ఇస్తాడు, ఎండి బంగారం కూడా ఇస్తాడు. అయితే దాని శక్తి తెలియగా తరబడబడుతున్నారు తప్ప ఏమి లేదండి. దేవుడు నీతిమంతుడైన నా సేవకుడు కావాలి, నీతిమంతుడు కావాలి, ఆయనకి యథార్థపరుడు కావాలి. అప్పుడు దేవుడు గొప్ప మేలు చేస్తా ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, అందుకని అంటాడు, వారి కొరకు రాజులను గ్రహించినెత్తాడంట. దేవుడు ఏర్పరచుకుని అని చెప్పి రాజులు గ్రహించి సేవకులకు నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేచెదరు. ఏందమ్మా, సేవకుడికి అంట రాజులే భయపడతారంట. ఇప్పుడు మన ఊర్లో సేవకుడు వచ్చిందనుకో, మన కుర్రోళ్ళు అంటారు, వచ్చిండు నాన్నగారు వచ్చిండు, కోతలు అయిపోయి ఒట్లు పోగు చేసుకుంటానికి వచ్చింది అంటారు. చేస్తా అంటారు. నాకు మామూలే, ఎన్నో చూస్తా ఉంటాం కదా. కోతలు అయిపోయాలకు వచ్చిండు అనుకోండి, మా సంఘం మీ నాన్నగారు వచ్చిండక ఉడుపులు కట్టి
అంటే సేవకుడికి విలువ తెలియదు అనమాట. అందుకని సేవకుడిని ఎప్పుడు కూడా మనం నెట్టివేయకూడదు, తులసరించకూడదు. నీ చేత కాబట్టి సైట్ అయిపోవటమే. మళ్ళీ శాపం తెచ్చుకుంటాం. ఏం చెప్పండి, శాపం తెచ్చుకుంటారు. అరే బోడివాడ ఎలిషా గారికి అంటే నాలుగు బోడివాడ ఎక్కిపో అన్నారంట. ఆయన తిరిగి చూసి కోపంతో యెహోవా నామమున నాకు శపిస్తే ఆడ ఎలుగు ఒంట్లు 2 వచ్చి 42 బాల్ని సీల్ చేసినాయంట. సేవకుడితో చాలా జాగ్రత్తగా ఉండాలంటే. దేవుని పిలిచిన సేవకుడితో పొరపాటుగా నువ్వు ఎదురు పడ్డావంటే నువ్వు బాధలు తెచ్చిపెట్టుకున్నట్టే. కానీ నేను తిట్టడం ఏమన్నాడు, కానీ ఆయన తిట్టినప్పుడు దేవుడు నీకు ఏదన్నా పెడుతున్నవాడు, రే అయ్యగారు నా శాతపడి చేసిండ్రా ఆయన చెప్పండి. నేను చెప్పించిన వారిని శపిస్తానని పంపించినప్పుడు దేవుడే అనుకోవాలి, కానీ అయ్యగారి శాతపడి చేస్తున్నాం చెప్పండి. ఇక వీళ్ళు అనుమానం ఎట్లా? అందుకని వాళ్ళు అనుకుంటారు ఎంతమంది తిట్టినావు కదా, ఏం కాలేదు, ఏం తిట్టారు, ఎందుకు వచ్చింది అంట. అంటే ఈయన దేవుని ఏర్పాటైన సేవకుడు కాబట్టి ఈయన అంటే సంఘాన్ని మార్చిన తర్వాత ఒక మన ఊర్లో మగోళ్ళు లేరా అని కొడతానికి అంటాను, నన్ను కొడతానికి అంట. సరే 2వ వారానికి ఆమెను ఊరంతా ఎలేసి నాగరూపం వచ్చాయా ఇటు జరిగినాను. ఏం జరిగిందమ్మా అంటే నన్ను ఎలేసారు, పంపుకు రానట్లేదంటే, మరి నువ్వు అక్కడ సంఘ పెద్దవాడు ఏమనండి మిమ్మల్ని తొందరపడి ఒక మాట అన్నాళ్ళకి వాళ్ళందరూ మరి గొడవ పెట్టుకుని సికాకైంది గుడికాడ ఇట్లా అయిపోయిందంటే. సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరు ఇక్కడికి వచ్చిన యవనస్తులకి, ముఖ్యంగా యవనస్తులు చాలా దేవునికి పనికొస్తారు. మీరు చాలా వృధాన్ని, మీ యవన జీవితాన్ని వృధా చేస్తున్నారు. మీరు ఎంతో పనికొస్తారు. నేను చాలా మంది ఇక్కడ కుర్రలను కలుసుకొని ఇదిగో నేను నన్నే ఇంత వాడుకుంటున్నట్టు దేవుడు మిమ్మల్ని బాగా వాడుకుంటాడు, నేను మానవలసి పొందని నేను చెప్తా ఉంటాను సహోదరులారా. అందుకే నేను చూడండి, మీకు రాజులు గ్రహించి యెహోవా ఏర్పరచుకున్నారని విరిగి రాజులు గ్రహించి లేచెదరు. అధికారులు ఏనమ్మా చెప్పండి, అధికారులు మీకు నమస్కారం చేస్తారా? అధికారులు అంట ఉద్యోగస్తులు లేకపోతే లోక అధికారులు లేచి నమస్కారం చెప్తారంట. నమస్తే. నిజంగా దేవుని సేవకుడు అంటే చాలా విలువ ఉన్నది, చాలా విలువ ఉంది, గౌరవం ఉంది, చాలా ప్రభావాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మరి మీ కొరకు దేవుడు పుట్టించిండు ఒక ప్రవక్తని, ఆయన మాట మీరు వినండి, మీకు గొప్ప ఆశీర్వాదం వస్తుంది, అన్ని మేలు జరుగుతుంది. కానీ మీరు అదేదేలో బతకలేక, కష్టపడలేక, ఉద్యోగం రాక ఇది ఎంచుకుందని అనుకోగాకండి. ఆయన వల్ల మీకు ఎన్నో మేళ్లు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ప్రార్థన చేసుకోవాలని, ఆయన కాగా మీరు మానవలసి ఉండాలని నేను ఎంతో ఆశపడుచున్నా. మీకు అనుగ్రహిస్తానంటే ఆయన స్థాయి ఇక్కడ ఉండడు, కొన్నాళ్ళకి ఇక్కడ ఉండడు. ఆయన స్థాయి పెద్దదనమాట. ఆయన దాదాపు టౌన్ లో బోధించే సేవకుడు ప్రస్తుతానికి మీకు అందుబాటులో ఇచ్చినట్టే కొన్నాళ్ళకైనా ఆయన ప్రణాళిక ఎక్కువగా ఉంటుంది. ఆయన మీ మధ్య ఉండడు. పౌలు గారు అన్నట్టు, నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు సంఘం ఏడుచినట్లుగా మీరు ఒక దినాన్ని ఏడుస్తారు. నేను టీవీ మీద చెబుతున్నప్పుడు సహోదరులారా, దయచేసి మీ కొరకు, మీ సొంత జనుల నుండి మీ కొరకు దేవుడు మీకు ప్రవక్తను పుట్టించాడు. కాబట్టి అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినాలని నేను ముగిస్తున్న కార్యక్రమం ఉన్నది. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట చెప్పి ముగిస్తా. కొన్నేళ్ళు అంటాడు, నేను పుణ్యకార్యాలు పటాలలో శతాధిపతి అయిన కొన్నేళ్ళు భక్తిపరుడు ఒకడు ఉండెను. అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం, డబ్బులు ఇస్తామని బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట చేటగా చూసెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలో ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయని నీవు ఇప్పుడు ఎప్పేకెళ్ళి ఎవరు కావాలంటప్పుడు తమ అర్థం అవుతుంది అన్న, ఎప్పేకెళ్ళి మారు పేరు గల సీమోన్ని
పిలిపించుకో. దేవుడే చెప్తున్నా చేసుకుంటాం అంటారు, అట్లేం కుదరదు. దేవుడు ఏర్పాటైన సేవకుడు దగ్గరికి తప్పనిసరిగా వెళ్ళాలి. ఒకళ్ళు మీరు ఇప్పుడు ఆరోగ్యం ఉందా, ఆరోగ్యం తప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి. అది ఏర్పాటు, అది దేవుడి ప్రణాళిక. ఆ ఏర్పాటు అర్హత లేకపోతే దయచేయకుండా ఒక గోడి మెళ్ళలాగా ఆడుకుంటారు మీరు. దేవుడు ఇచ్చింది కాబట్టి మీకు రూడు తప్పినప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, చిక్కులు సికాకులు వచ్చినప్పుడు, మీకు ఆశ కూడా ప్రార్థన చేసినప్పుడు మేలు జరుగుతుంది. కానీ అయితే మీరు కొన్ని మేళంగా ప్రార్థన చేయ ఉండవచ్చును, ధర్మకార్యాలు పుణ్యకార్యాలు చేయవచ్చు. కానీ నీకు దేవుడు ఏర్పాటైన సేవకుడు కావాలి. ఆయన నీకు ప్రార్థన చేయాలి, నీకు మేలు జరుగుతుంది. అలాంటి సేవకుడు ఎక్కడ మీరు కనిపెట్టవచ్చున్నట్లుగా మరి మీరు అందరూ ప్రార్థనకి వెళ్ళేవారని నాకు అనిపిస్తుంది. అయితే మీరు సేవకుడిని పరిశీలించి దేవుని ఏర్పాటైన వారా కాదా అని చెప్పి మీరు గ్రహించి వెళ్ళాలే తప్ప, నేను అందుట్లోనే పుట్టిను, మా తాత అందుట్లోనే పుట్టాడు, నా పెళ్లి అక్కడే జరిగింది, నాకు అభివృద్ధి అయ్యాను అంటే ఇట్లా కాదు. దేవుని ఏర్పాటు ఎవరి ద్వారా ఎవరు ఎన్నుకుండో దేవుణ్ణి అది తెలుసుకొని మనం ప్రయాణం చేయాలి. మరి కొన్నేళ్ళు గారు కూడా అట్లే ప్రయాణం చేశాడు. ఆయన పిలిపించుకున్నాడు. సాష్టాంగంగా కాళ్ళ మీద పడి ఆయనకు నమస్కారం చేసినప్పుడు ఆయనంతా నేను నీలాంటి మనిషిని ఏంటి చెప్పు అన్నప్పుడు, అయ్యా దేవుడు రాత్రి నాకు కలలో ఇలాగా చెప్పాడు, దేవుడు నాకు ఇట్లా చెప్పాడు, అందుకని నేను నీకు మనుషులను పంపించి పిలుచుకున్నాను, నేను ప్రార్థన చేస్తాను. ఒకడు రామంటే వచ్చును, ఒకడు పోమంటే పోవును, కానీ నా కోసం ప్రార్థన చేయాలని చెప్పి ఆయన ఎంతో బాధపడినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఈ యొక్క మీటింగ్, ఈ అభిషేకం కానీ మన సొంత ఆలోచనలు కాదు, లేకపోతే ఎన్నుకోబడ్డవారు కాదు, లేకపోతే జీతాలు బత్తలు ఇచ్చేది కాదు. ఇక్కడ సంఘం మీరు ఆయనకి పోషించాలి, ఆయన అన్ని అవసరాలు తీర్చాలి, ఆయన మీకోసం ఉపవాసం ఉండి కన్నీరు కారాలి. అది ఆయన బాధ్యత, ఆయన ఎంచుకున్నది. కాబట్టి ఎంకిల్ గారు భార్య మరి అరుణ వాళ్ళ అమ్మా నాన్నగారు ఇక్కడికి వస్తే మరి వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అడిగి నేను అభిషేకిస్తాను. మరి వాళ్ళు తొందరగా ఇక్కడికి డయస్ దగ్గరికి రావాలని ఎంతో కోర్చున్నాను. ఇప్పటి వరకు చాలా గంభీరమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. దైవజనుడు తాను చేసే పరిచర్య కత్తి మీద సాము లాంటిది అని, చాలా శ్రమలతో కూడుకున్నటువంటిది అని, అలాగనే దైవజనునికి దేవుడు అనేకమైనటువంటి వరములను అనుగ్రహించి తన సేవ నిమిత్తమే వాడుకుంటాడని, దైవజనుని గౌరవించాలని మనం ఇప్పటి వరకు దైవ వర్తమానాన్ని విన్నాం. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి ఈ దినపు ముఖ్య కారణమైనటువంటి విషయంలోనికి కూటము నడిపించబడుతుంది. ఇంకొద్ది నిమిషాలు మీరు ఓపిక పట్టినట్లయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ముగించబడుతుంది. మరి సహకరించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి అయ్యగారు పిలిచినట్లుగా మీరు త్వరితముగా ముందుకు వచ్చినట్లయితే, నా బ్రతుకు సాగనిన్నయా, నా బ్రతుకు సాగనిన్నయా, నా బ్రతుకు సాగనిన్నయా, నీ చల్లని నీడలు, నీ చక్కటి సేవలు. కన్ను గారు, నీ కుమారుడు చావు చేయటం దేవునికి పట్ల నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. కేసు గారు, మరి అమ్మాయి అల్లుడు సేవ చేయటం నీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఇష్టమే కాదు, నెలకి 10,000 వచ్చాడు ఇటు పోయినంతవా? మరి నీ కొడుకు మీ మేనల్లుడు కూతురు సేవ చేయటం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టమేనయ్యా, అంతా ఇష్టమే మాకు, అంతకంటే మాకు చదవండి. 2 రాజులు 19వ అధ్యాయం 8వ వచనం.
ప్రభువా సాముయేల్ వంటి చెవులను నాకు ఇవ్వు ప్రభువా దేవుని మెల్లని స్వరము వినడి దేవుని మెల్లని స్వరము వినడి వరము నీయమా నీ యొక్క చిత్తము నిత్యము నేర్పు ప్రభువా వాగ్దానాలు అయ్యో దేవుడు దర్శనంలో మోషే చేతిలో కర్ర వంటి వాడని చెప్పేసి దేవుని పని చేయమని చెప్పేసి నన్ను పిలిచాడు. అయితే మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచ్చిన భాగంలోని వాక్య భాగాన్ని నాకు దేవుడు నాతో మాట్లాడాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును అపవిత్రాత్మను ఎల్లగొట్టుటకు ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన రోగాన్ని ప్రతి విధమైన వ్యాధిని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును స్వస్థపరచుటకు అధికారం ఇచ్చెను. చాలా మంచి వాగ్దానం చేశారు. మరి దెయ్యాలు అల్లగొట్టడానికి, ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచడానికి దేవుడు నీకు వరం ఇచ్చింది కాబట్టి దాన్ని బట్టి అనేకుల్ని మారుమనసు పొందాలని మరి మంచి వాగ్దానం. బెంజమిన్ గారు ఆహారం ఉండదు, వస్త్రాలు ఉండవు, సేవ చేయగలవా? చేయగలను, సంపూర్ణంగా చేయగలను. జీతాలు ఇస్తాం, కార్లు ఇస్తాం, మా సంస్థలోకి రమ్మంటారు, వెళతావా? అలాంటి వాటికి ఆశపడేటువంటి వారిని కాను, ఎల్లను. దేవుని సంకల్పం చొప్పున పనిచేస్తాను. ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఆత్మను రక్షించగలవా? రక్షించగలను దేవుని చిత్తమైతే. తల్లిదండ్రులు, బంధువులు వెలివేస్తారు, సేవ చేయగలవా? చేయగలను. అరుణా, నీ భర్తకి లోబడి ఉండగలవా? ఉండగలను. అనేకమైన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, ఓర్చుకోగలవా? ఎన్నించినైనా వచ్చుకొని దేవుని సువార్తను ప్రకటించగలను. చాలా మంచిది. మన మధ్యలో ప్రమాణం దైవ సేవకులు ఎదుట, సంఘం ఎదుట, పెద్దల ఎదుట ప్రమాణం చేస్తున్నాడు. నేను ఎప్పుడు కూడా జీతానికి ఆశపడను, నేను ఏదైనా ప్రజలు రక్షిస్తానని మరి ఏదిక మీద మీ పెద్దల ఎదుట, సేవకులు ఎదుట ప్రమాణం చేసింది కాబట్టి మరి నేను ఇప్పుడు అభిషేకించబోతున్నాను. మీరందరూ కూడా బాగా ప్రార్థన చేయాలని ఎంతో కోరుచున్నాను. మోకరించండి. కొబ్బరి తీసుకొచ్చి దయచేసి అందరూ ప్రార్థన చేయండి. వారిని సాతాను శోధించుకోకుండా అనేక కార్యాలు చేస్తానికి మీరందరూ ఏకీభవించి ప్రార్థన చేయాలని నేను ఎంతో కోరుచున్నా. కన్నీటితో అభిషేకించిన ప్రార్థన చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. మరి అభిషేకించుము నా ప్రభువా నా దేవా కన్నీటితో నన్ను అభిషేకించుము నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా కన్నీటితో నన్ను అభిషేకించుము నా ప్రభువా నా దేవా
ప్రార్థిస్తున్నాం అమ్మగారు. జీవితం శ్రమలతో నీవు గడిపితివా నా కోసమే ఏమైనా జరగదు కొంచెం శ్రమలతో నీవు గడిపితివా కుమారా నీ గొప్ప త్యాగముగా అభిషేకిస్తున్నాం. తండ్రి ప్రార్థన చేద్దాం. స్వరశక్తి మిక్కిలి పరిశుద్ధమా తండ్రి, ప్రేమ ఆదరించు సహాయం అయ్యా, ఒకసారి క్షమించండి ప్రభువా. మాట్లాడటానికి జ్ఞానోదయాలు మీరు అధికారం రోగులు స్వస్థపరచున్నాయా, వరాన్ని మీరు దయచేయండి నాయన. శువార్త ప్రకటిస్తానికి ప్రభువా నీ జ్ఞానం దయచేయండి ప్రభువా. బిడ్డలు నాయన అయ్యా లోకాన్ని వదిలిపెట్టి నీ వైపు తిరిగినారు ప్రభువా. వారికి స్వాస్థ్యం ఆహారం ప్రభువా, వీరికి వస్త్రాలు దయచేయండి, ఆహారం దయచేయండి, ఏది కావాలో అందించండి ప్రభువా. నీ సేవను సంపూర్ణంగా చేయటానికి మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభువా. కనికరించండి నాయన, సహాయం చేయండి ప్రభువా. గాయడు మీరు దిగిన ఆత్మను ప్రభువా విడుదల తీర్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా సహాయం చేయండి, ఆదరించండి నాయన. అనేక చోట్ల మీరు వాడుకోండి ప్రభువా. అయ్యా మీరు ఎవరు చేర్చుకుంటారో ఇది సమాధానం అవుతున్నారు. అయ్యా అభిషేకిస్తున్నాం తండ్రి, కనికరించండి ప్రభువా, సహాయం చేయండి. అయ్యా మీకు ఏమీ తెలియదు ప్రభువా. అయ్యా మీరు ఆదరించి నాయన సహాయం చేసి కాపాడండి ప్రభువా. అయ్యా ఒకసారి క్షమించండి నాయన. ఎంత చదువుకున్నప్పటికీ కూడా నా తండ్రి నీ మాటకు లోబడి నిజంగా సేవ చేయాలని అనేక మంది రక్షించాలని ప్రభువా. అయ్యా మీరు కోరుకొని ఉన్నారు, నీ బిడ్డ ఉన్నారు ప్రభువా. మనుషులు దాసులు కాకుండా చేయండి, దేశానికి దాసులు కాకుండా, సహాయానికి దాసులు కాకుండా, ప్రజలు నాయన రక్షించడానికి మంచి జ్ఞానాన్ని సహాయం చేయండి నాయన. అనేక చోట్ల వాడమని నాకు సహాయం చేయండి ప్రభువా. మీకు వందనాలు వందనాలు స్థుతులు ప్రభువా, సహాయం చేయండి. అయ్యా ఒకసారి మీ జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి ఆయన కాపాడి రక్షించండి. అన్ని విషయాలు మీ ఆత్మ దించండి ప్రభువా. మీ ఆత్మతో వెలిగించండి ప్రభు, మీ ఆత్మ వెలిగించండి, సహాయం చేయండి ప్రభువా. అయ్యా అయ్యా అడుగుతున్నాం ప్రభువా, బట్టి అడుగుతున్నాం. అయ్యా మేము దౌర్భాగ్యం అబద్ధికులు నాయన. యేసుదాసు ఆయన మమ్మల్ని మీరు క్షమించిన ఆయన, మమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్న దౌర్భాగ్యులు మమ్మల్ని క్షమించండి, సహాయం చేసి కాపాడి రక్షించమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నేను కోరుకున్న వాడివే, నేనే పరచుకున్న వాడితడే. నేను కోరుకున్న
చిత్తమంతయు నెరవేర్చువాడా నా చిన్ని మందలకు మంచి కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా నా చిన్ని మందలకు మంచి కాపరి పాడైన పురములో కట్టువాడితోనే పరిశుద్ధ మందిరము సమకూర్చును పాడైన పురములో కట్టువాడితోనే పరిశుద్ధ మందిరము సమకూర్చును ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను చెదరిన గొర్రెలను సమకూర్చువాడు చెరనున్న వారిని విడిపించును చెదరిన గొర్రెలను సమకూర్చువాడు చెరనున్న వారిని విడిపించును సడలిన చేతులను బలపరచునాయని సియోను పురముకు చేర్చువాడు సడలిన చేతులను బలపరచునాయని సియోను పురముకు చేర్చువాడు ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను తప్పికున్న వారికి దాహము తీర్చును ఎండిన భూమిలో జీవజలము కుమ్మరించును తప్పికున్న వారికి దాహము తీర్చును ఎండిన భూమిలో జీవజలము కుమ్మరించును ఎండిన ఎముకలలో జీవాత్మ నొసగును అడవిని ఉల్లసింపచేసి పుష్పింపచేయును ఎండిన ఎముకలలో జీవాత్మ నొసగును అడవిని ఉల్లసింపచేసి పుష్పింపచేయును ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను ఇతడే నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించెదను దేవుని ప్రియులారా, ఎంతో గొప్ప కార్యమును చాలా భక్తిపూర్వకముగా దేవుడు ఈ కార్యమును నిర్వహించి మనందరి మధ్యలో దేవుని యొక్క సహవాసమును ఆయన కృప ద్వారా ఏర్పరిచినందులకు జ్ఞానుల యొక్క ఆలోచన దుఃఖించేటువంటి కుటుంబాల మధ్య ఉంటుందని ప్రియులారా, నిజముగా ఇతరుల కొరకు మనము దుఃఖించేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప దినము కొరకై మరి బంధుమిత్రులు, విశ్వాసులు, సంఘస్థులు, సేవకులు
మరి అనేకులు ఈ యొక్క కూడికకు క్షేమకరముగా దేవుడు ఈ స్థలములోనికి తీసుకుని వచ్చి ఆయన యొక్క కార్యము మహిమపరచబడినట్లుగా జరిపించుకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి దేవుడు చేసినటువంటి ఈ కార్యము కొరకై మొదటిగా సర్వోన్నతుడైనటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉన్నాము ప్రియులారా. ఆ రీతిగానే దేవుని తర్వాత ఈ లోకంలోని ఏ స్థాయిలో మీ ముందు నిలబడటానికి, మీతో మాట్లాడటానికి, మీ ముందు కనిపించటానికి శరీర సంబంధమైనటువంటి ఆకారమును ఇచ్చినటువంటి తల్లిదండ్రులకు మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉన్నాను. ఆ రీతిగానే ప్రియమైనటువంటి వారలారా, ఎన్నో మార్గాలు వెతుకుచు మరి తీసుకున్నటువంటి లేదా దేవుని సంకల్పము చొప్పున ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి దైవజనులు మైలవరం యోహాను గారు వారి సమక్షంలో అభిషేక కార్యక్రమము జరిగినటువంటి వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి సంఘస్థులందరికీ, వారి యొక్క కుటుంబమునకు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉన్నాము. మరియు ఇతర దేశముల నుండి, ఇతర ప్రదేశముల నుండి వచ్చినటువంటి అనేక సంఘములకు సంబంధించినటువంటి సేవకులకును, నా మిత్రులు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉన్నాను. అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, స్థానికముగా ఉన్నటువంటి సంఘముకు మరి వారందరి కొరకును మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి గొప్ప ప్రేమను బట్టి సంఘస్థులందరికీ చేసినటువంటి సహాయం కొరకై వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రియులారా, అదే రీతిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరి ప్రత్యేకమైనటువంటి రీతిలో యవ్వనస్తులు చాలా చక్కగా ఈ కార్యక్రమానికి సహకరించారు. నేనంటున్నాను, చాలా మంది చెప్పవచ్చును, I came for something which is in the form of material form. అంటే వస్తు రూపంలో ఉన్నటువంటి సంపాదన కొరకు మనుషుడి లోకంలోనికి రావచ్చును, కానీ నేను మాట్లాడుతూ ఉన్నాను, ఐ కేమ్ ఫర్ యూ ఎస్పెషల్లీ, ప్రత్యేకమైనటువంటి రీతిలో నేను మీ కొరకు వచ్చి ఉన్నానన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని, ఏ విషయంలోనైనా సరే మీ మంచిని కోరి మీ కొరకు పనిచేయటానికి, అన్ని విషయాలలో మిమ్మును ఆర్థికముగా, సామాజికముగా, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క సంకల్పము చొప్పున ప్రియులారా మీ కొరకు పనిచేయటానికి నేనున్నానని దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని మీ ప్రార్థనలలో నన్ను జ్ఞాపకం చేసుకుని నా కొరకు, మా కుటుంబం కొరకు, మా యొక్క సేవ పరిచర్య కొరకు మరి మీరందరూ ప్రార్థన చేయాలని తెలియజేసుకుంటున్నాను. ఆ రీతిగానే ప్రియమైనటువంటి వారారా, మరి మైక్ సెట్ మరియు లైటింగ్ సంబంధించినటువంటి వారు మరి సహోదరులు వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా చక్కగా ఈ కార్యక్రమానికి సహకరించారు. మరి ఆ రీతిగానే ఖమ్మం నుండి వచ్చినటువంటి వీడియో షూటర్ ఆ యొక్క మిత్రులకు కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్కెస్ట్రా బృందం వారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకా ఈ యొక్క స్టేజ్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి సహోదరుడు ఇక్కడ లేకపోయినను వారికి కృతజ్ఞతాపూర్వకముగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క అభిషేక కార్యక్రమం జరగటానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా, ప్రేమపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకొని ఉన్నాను. ప్రియులారా, నేనంటున్నాను, మనందరము దేవుని యొక్క సమక్షంలో దేవుని సంకల్పము చేత మంచిని గౌరవించి, దేవుణ్ణి ప్రేమించి ఈ మన సమాజాన్ని మంచి సమాజంగా తీర్చిదిద్దుకుందాము. దానికి మీ సహకారాన్ని నేను కోరుతూ ఉన్నాను. మీ అందరికంటే ముందుగా నేనుంటాను. దేవుని యొక్క సంకల్పము చొప్పున ఈ సమాజాన్ని
అనేకమైనటువంటి పాప భయంకరమైనటువంటి చిక్కులలో, చికాకులలో, సమస్యలలో, ఎన్నో వ్యాధులలో మరి ఎన్నో ఆత్మలు నశించేటువంటి విధంగా ఈ సమాజాన్ని మరి మీరందరి యొక్క సహకారంతో దేవుని యొక్క కృప చొప్పున ఈ సమాజాన్ని ఎంతో మంచి సమాజంగా తీర్చిదిద్దాలని ఆశపడుచు మరి ఇచ్చినటువంటి అవకాశం కొరకై ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా అధ్యక్షుల వారు పాస్టర్ దయాసాగర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. ప్రియులారా, మరి ఇక్కడ లేనటువంటి వారికి, ఇక్కడ వచ్చినటువంటి కొందరికి మేము ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం కాబట్టి మరి వాటిని దయచేసి తీసుకొచ్చినటువంటి సహోదరులు దయచేసి స్టేజ్ వద్దకు తెచ్చినట్లయితే వాటిని పంపిణీ చేయడానికి సాధ్యపడుతుంది. దేవుని పనిలో మనము సహకరిస్తూ ఉంటాము. అలాంటి వారి కొరకు తప్పనిసరిగా దేవుడు అవకాశాలు ఏర్పాటు చేస్తాడు. ఆ అవకాశాలను వినియోగించుకోవడానికి ఈనాడు మనము ప్రదర్శించాల్సినటువంటి ఒక అమూల్యమైనటువంటి సలహా ఏమిటంటే విధేయత అనేటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా చూపిస్తూ మన యొక్క సమాజాన్ని ఒక మరి దైవ సంకల్పము చొప్పున ఏర్పడినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఒక మంచి సంబంధం కలిగిన సమాజాన్ని ఏర్పాటు చేసుకుందామని మీ అందరి ముందు మరి మీకు తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా మా కొరకు ప్రార్థన చేయాలని విజ్ఞాపన చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి వారికి మరి ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం. దయచేసి ప్రియమైనటువంటి వారులారా, మరి ఇది ఎంతో భారమైనటువంటి కార్యక్రమము. మొదటిగా ఎంతో చిన్నగా చేయాలనేటువంటి తలంపు ఉన్నను మరి దేవుని యొక్క కాబట్టి ఆ విందులో అందరూ పాల్గొని దయచేసి భోజనాలు అందరూ చేసి మీరందరూ కూడా మరి ఆ చక్కగా మీ యొక్క గ్రామాలకు వెళ్ళి మీ స్థలాలలో మా కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి విజ్ఞాపన చేసుకుంటూ దేవుడు ఇచ్చినటువంటి అవకాశముల కొరకై కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ మా తండ్రి, ప్రేమ గల ప్రభా, ఆదరించి సహాయం చేయండి ప్రభా. నిజంగా నీ దాసుని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ప్రభా. ఆ బిడ్డకు మీరు ఏది కావాలని సహాయం చేయండి. మీ సహాయం ఉంటే మేము తిరగలం ప్రభా. మనుషులు ఇచ్చే సహాయం ఏ పాటిది ప్రభా. మరణం తప్పించడం అన్నారు. మనుషుడు వ్యక్తి వలన జీవించడు, దేవుని నోటి నుండి ప్రతి మాట వల్ల జీవించనని చెప్పారు. అట్టి విధంగా ప్రభువా, బిడ్డలు ఇప్పుడు దాకా తల్లిదండ్రుల యొక్క జాగ్రత్తలు పెరిగి ఉన్నారు. మరి నీ కాడి మైట నరుడికి యవన కాలంలో నీ కాడి మైట నరుడికి మేలన్నారు. నీ కాడి కిందకు వచ్చారు ప్రభువా. వాళ్ళకి అనేకమైన అనుభవాలు నేర్పండి. దెయ్యాలను కొట్టడానికి కానీ, రోగులను స్వస్థపరచడానికి కానీ ప్రభువా తగిన ప్రార్థన అనుగ్రహించి సహాయం చేయండి నాయన. దూర గ్రామాల నుంచి వచ్చిన సహోదరులు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అందరు మీరు దీవించండి. టెంట్ సామాన్ ఇచ్చిన వారిని, వేసిన వారిని, బ్యానర్ కట్టిన వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. అన్ని విషయాలు మీరు తోడుగుండండి ప్రభువా. సంశిష్టాన్ని నాయన ఆర్కెస్ట్రా వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వంటలు చేసిన వారిని దీవించి ఆశీర్వదించండి. పాటలు పాడిన వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు కూడా వారు మనసు పొంది నీ వైపు తిరిగే భాగ్యం దయచేయండి. ఈ గ్రామంలో ఉన్న పెద్దల్ని నాయన, చిన్నల్ని, ప్రతి ఒక్కరిని, అన్ని పార్టీల వారు కూడా మీరు దీవించి ఈ ఊర్లో గొడవలు లేకపోకుండా, కక్షలు లేకపోకుండా మీ ప్రేమను ఇక్కడ కుమ్మరించండి ప్రభువా. మీరు ఎంతో నాయన నిమ్మలపరచాలని ఆశపడుచున్నాం. సహాయం చేయండి. తీసుకొచ్చిన పెద్దలకి, సేవకులకి నాయన వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, మీరు ఆయనని అంతవరకు నడిపించినందుకు మీకు ఎలాంటి వందనాలు స్థుతులు. ఎవరైనా ప్రభువా వ్యాధితో బాధలతో ఉంటే ప్రభువా వారికి చక్కటి మార్గాన్ని మీరు చూపించి సహాయం చేసి ఆదరించమని యేసయ్య పరిశుద్ధ నామాన అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా సర్వమా నా యేసయ్యా. నా ధ్యానము నీవయ్యా, నా గానము నీవయ్యా,
పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా ఒంటరినై నేనుండగా నన్ను కోట్లాది జనముగా మార్చెదవు ఒంటరినై నేనుండగా నన్ను కోట్లాది జనముగా మార్చెదవు బలహీనుడనై నేనుండగా బలహీనుడనై నేనుండగా బలమైన వానిగా నన్ను మార్చెదవు బలమైన వానిగా నన్ను మార్చెదవు నా జనము నీవయ్యా నా బలము నీవయ్యా నాకున్నవన్నీ నీవేనయ్యా నా జనము నీవయ్యా నా బలము నీవయ్యా నాకున్నవన్నీ నీవేనయ్యా పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా శుభవార్తను ఇలానే చాటగా నాకై జీవ కిరీటము దాచిదివి శుభవార్తను ఇలానే చాటగా నాకై జీవ కిరీటము దాచిదివి విశ్వాసములోనే సడలిపోకుండా విశ్వాసములోనే సడలిపోకుండా అంతము వరకు నన్ను కాపాడుమా అంతము వరకు నన్ను కాపాడుమా నా జీవము నీవయ్యా నా మార్గము నీవయ్యా నా జీవ కిరీటం నీవేనయ్యా నా జీవము నీవయ్యా నా మార్గము నీవయ్యా నా జీవ కిరీటం నీవేనయ్యా పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా
అక్కరలేదయ్యా నీ ఉండగా. నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నాకున్న ఆస్తి నీవేనయ్యా. నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నాకున్న ఆస్తి నీవేనయ్యా. పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా. పరదేశి నేనిలలో నా స్వాస్థ్యము నీవే కదా. చాలును నిరతము నిలచును పసిడి రాసులు నీ నాశించను నీ కృప చాలును నిరతము నిలచును. కెరటము నురుగులు గ్రాకిన సాయుధ రౌతులే నాపై నురికిన సాగర కెరటము నురుగులు గ్రాకిన సాయుధ రౌతులే నాపై నురికిన శాంతమయుని స్వరముతో సతుమణిగె సర్వము నీ కృప చాలును నిరతము నిలచును. యాత్రలో చీకటి క్రమ్మిన జీవన సరళిలో అడుగులు తాపిన జీవిత యాత్రలో చీకటి క్రమ్మిన జీవన సరళిలో అడుగులు తాపిన జీవజల పూటను త్రవనీచె కాపరి నీ కృప చాలును నిరతము నిలచును. పసిడి రాసులు నీ నాశించను నీ కృప చాలును నిరతము నిలచును.
చేస్తానని. ఈ కలిమి ఈ చెలిమి ఈ కలిమి ఈ చెలిమి నీవే నీవే అని యేసు నా వాడని మనలా రాజు చేస్తానని. యువత ముందుండాలని యేసయ్య నడగాలని, యువత ముందుండాలని యేసయ్య నడగాలని, ఆ జ్యోతి ప్రభువేనని ఈ జగము నింపాలని. యువత ముందుండాలని యేసయ్య నడగాలని, యువత ముందుండాలని యేసయ్య నడగాలని, ఆ జ్యోతి ప్రభువేనని ఈ జగము నింపాలని, ఈ జగము నింపాలని. శ్రీ యేసు నా వాడని మనరా